ఒకటి. రెండోది, వెంకయ్య నాయుడు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం అధికారము వాళ్ళదే, కేంద్రంలో అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉండి ఆయన రూలింగ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన గురించి వచ్చిన వాస్తవం నాకు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా నేను భూమి లేని పేదను అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ కొంత డబ్బు ల్యాండ్ తీసుకున్నాడు అని. అది అవునా కాదా అని కొద్దిగా ఆరాధిస్తే మొత్తం వెతికితే ఆ పహాణీలతో సహా రికార్డులు అన్నీ బయటకు వచ్చినాయి. అది వచ్చిన తర్వాత మరి దాన్ని సప్రెస్ చేస్తే మరి వార్త వెయ్యాలా వద్దా అని చూసేసి ఏమైనా సరే వేద్దామని అనుకుని నేనే రాశా ఆ వార్త కూడా, భూమి లేని పేద వెంకయ్య నాయుడు అని. అది గొప్ప సంచలనం కలిగించింది. బహుశా కొన్నాళ్ళకి ఆయన ఆ పదవి కూడా వదులుకోవాల్సి వచ్చింది. అటు రామోజీరావు గారు నాకు వ్యక్తిగతంగా ఇంతకుముందే నేను చెప్పాను, నాకు వృత్తిలో నేను పైకి రావడానికి కారకుడైన వాడు, ఇప్పటికీ నేను గౌరవించే వ్యక్తి. అలాగే వెంకయ్య నాయుడు నాకు మంచి మిత్రుడు. అంతగా ఆ వార్త రాయడానికి ముందు తర్వాత కూడా. వార్తను పవిత్రంగా, నిష్పాక్షికంగా, వ్యాఖ్యను స్వేచ్ఛగాను మలచటానికే ఎంవీఆర్ శాస్త్రి ప్రాధాన్యమిచ్చారు. ఒక విషయం మనకు తెలిసినప్పుడు అది పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా బయట పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తుల మీద మనకేదో ద్వేషం ఉంటే రాస్తాము, ప్రేమ ఉంటే అది సప్రెస్ చేస్తాం అనుకోవటం వృత్తి ధర్మాన్ని నేను అనుకోను. వాళ్ళ మీద మన గౌరవం ఎలా ఉన్నప్పటికీ వార్తను వార్తగా చూసి యథార్థాన్ని యథార్థంగా ప్రజల ముందు పెట్టడం మంచిది అని నేను అనుకున్నాను. అదే సూత్రాన్ని నేను మొత్తం అన్ని విభాగాల్లోనూ చేసిన పనిలోనూ నాకు చేతనైనంత మేరకు అమలుపరిచానని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పత్రికకి ఇది ఎడిటర్గా చేపట్టినప్పుడు ఉన్నటువంటి పేపర్ని ఇప్పటికీ కనుక చూసుకుంటే బహుశా నేను అనుకోవడం చాలా మార్పులే చేశాను. ఎన్నో శీర్షికలు, అందరూ వెళ్ళేదారిన అన్ని పత్రికలు, మార్కెట్లో పెద్ద సర్క్యులేషన్ ఉన్న పత్రికలన్నీలో ఫలానా ఆకర్షణలు ఉన్నాయి కాబట్టి మనం అవన్నీ కనుక చేస్తే మనకు కూడా అలాంటివి వస్తాయి, మనం కనుక లేకపోతే వెనకబడతామని నేను ఎప్పుడు అనుకోలే. ఒక ఆకర్షణ లేక ఒక దారిన ఒకటి పత్రిక పోతే అదే దాన్ని మనం ఎందుకు పోవాలి, మనం కొత్త దారి ఎత్తుక్కుందాం, కొత్త రకంగా కొత్త రుచిని పాఠకుడికి చూపించి మెప్పిద్దాం అన్నదే నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ శీర్షికలు కానీ లేకపోతే వాటిని నడిపిన పద్ధతి కానీ ప్రవేశపెట్టినటువంటి ప్రక్రియలు కానీ ఇవన్నీ కూడా తర్వాత తెలుగులో చాలా పత్రికలు వాటిని అనుసరించినయే తప్ప నేను ఒక పత్రికను అనుకరించి నేను చేశాను అని అయితే బహుశా నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆక్షేపించలేరనుకుంటా. వృత్తికే అంకితమైన ఎంవీఆర్ శాస్త్రి నిజాయితీకి, నిబద్ధతకి నిలువెత్తు నిదర్శనం. అందుకే యాజమాన్యం ఎవరిదైనా ఆయనకు ఇసుమంత కూడా ఇబ్బంది ఎదురు కాలేదు. అందుకే సుదీర్ఘకాలం పనిచేసిన సంపాదకుడిగా చరిత్ర పుటల్లో ఎక్కనున్నారు. స్వేచ్ఛగా పనిచేయాలి, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలి అని అంటే మన ఆత్మను అమ్ముకోవాల్సిన పని లేదు. ఎవరికి మనం భయపడుతూ బతకాల్సిన పని అంతకన్నా లేదు. ఇప్పుడు యజమానులు అంటే మరీ అంత భయంకర మానవులేం కాదు. నేను ఈ 36 ఏళ్లలో 3 యాజమాన్యాల కింద పనిచేశాను. ఆ మూడు రకాలైనటువంటి విలక్షణమైన వ్యక్తులు. ఒకటి రామోజీరావు గారు, ఆయన దగ్గర 13 ఏళ్ళు, మార్వాడీలైన గోయంకాల దగ్గర 4 సంవత్సరాలు, డెక్కన్ క్రానికల్ యాజమాన్యం దగ్గర ఇప్పుడు ఇంకా 18, ఇంకా కొనసాగుతున్నా. నిజానికి పదవీ విరమణ వయసు అయిపోయి కూడా ఒక 2 సంవత్సరాలు అయిపోయింది. ఆంధ్రభూమికి ఎడిటర్గా వచ్చినప్పుడు మా యజమాని ఇప్పుడున్న వెంకటరామరెడ్డి గారు పిలిచి ఆయన నన్ను సంపాదకుడిగా ఉండమని అడిగినప్పుడు నేను అడిగాను. అప్పట్లో ఇదే పత్రికకి చాలామంది ఎడిటర్లు మారటం, ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవటము, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడల్లా అదొక పెద్ద రసవత్తరమైన గాథగా అందరూ చెప్పుకోవటము, ఇటువంటివి జరుగుతుండేవి. తర్వాత ఆయన గురించి, యాజమాన్యం గురించి, వాళ్ళ పాలసీల గురించి కూడా రకరకాలైనటువంటి దురభిప్రాయాలు అప్పట్లో సమాజంలో ఉన్నాయి. ఆ టైంలో ఆయన నన్ను రమ్మన్నారు. మొహమాటం లేకుండా నేను అడిగాను, ఎడిటర్లందరినీ మీరు ఏడాదికి 2 ఏళ్ళకి మార్చేస్తుంటారని, వాళ్ళకి స్వతంత్రం ఇవ్వరని, మీరు ప్రతిదానిలోనూ మీరు కలగజేసుకుంటారని, ఏది పడితే అది పాలసీలు రుద్దేస్తుంటారని అభిప్రాయం ఉంది. అట్లాగైతే నేను మాత్రం ఎలా పనిచేయగలను, ఇది మీ మీద ఉన్న అందరూ అనుకునేది అని అంటే, అందరూ అనుకునేది వేరు, వాస్తవం ఇదే. ఆయన వర్షన్ ఆయన నాకు చెప్పారు.
ఆయన చెప్పింది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం బాగుండదు కానీ నాకు సబబనే అనిపించింది. ఒకటి అన్నాడు, నేను ఎడిటర్గా ఉన్నవాడు ఆయన పని చేస్తుంటే నేను కలగజేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిదీ నాకు రిపోర్ట్ చేయవలసిన పని అన్నీ నువ్వు నాకు చెప్పి చేయాలని నేను అన్ను. నీ పని నువ్వు చేసుకోమనే నేను చెప్తాను. చేసుకున్నంత వరకు అసలు దాని విషయం మాట్లాడాల్సిన అవసరం మాకు మాత్రం ఎందుకు ఉంటుంది అని అన్నారు. ఆ మాట మీదనే నేను ఆంధ్రప్రదేశ్లో చేరి ఇప్పటికీ 18 ఏళ్ళు అయింది. 18 సంవత్సరాలైనా ఇప్పటి వరకు నాకు మా యాజమాన్యంతో ఒక ఘర్షణ వచ్చింది కానీ, లేక ఒక అన్ప్లెజెంట్నెస్ వచ్చింది కానీ, లేక వాళ్ళు నాకేదో చెప్పమని చేసి నా ఇష్టానికి వ్యతిరేకంగా నా మీద రుద్దింది కానీ, పాలసీ పెట్టింది కానీ, లేక నేను వృత్తి ధర్మాన్నో ఆత్మగౌరవాన్నో నేను అణిచేసుకునో తాకట్టు పెట్టానో నేను ఫీల్ అయిపోవాల్సిన పరిస్థితి ఒక్కటి నాకు ఈ 18 ఏళ్లలో కలగలేదు. అలాగని నేనేమో రాజీ పడేం బతకలా, ధైర్యంగానే బతికా. చెప్పదలుచుకున్నదే చెప్పా, రాయదలుచుకున్నదే రాశా. ఒక్కొక్కసారి అది ఆంధ్రభూమి పాలసీ అని అందరూ అనుకునేదానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి స్టాండ్ కూడా తీసుకొని దానికి కట్టుబడే రాశా. దానివల్ల ఏ విధమైన గొడవ లేక సమస్య పత్రికకి కానీ యాజమాన్యానికి కానీ ఉత్పన్నం కాల. ఎందుకు కాలేదు అని అంటే రాసింది సత్యము, మనం నిజము అని నిజాయితీగా నమ్మి వాస్తవాన్ని కనుక వాస్తవంగా చెప్పి మనకి ఏ విధమైన దురుద్దేశము లేకపోతే ప్రజలు హర్షిస్తారు, సమాజము హర్షిస్తుంది, పత్రికకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, సంపాదకుడు పని చేయగలడు. ఇలాగే ఇంతకుముందు పనిచేసిన చోట్ల కూడా నేను ఉన్న 34 ఏళ్లలో యజమానుల వల్ల ఏ విధమైన ఇబ్బంది కలగల. వాళ్ళందరూ నాకు ఇప్పటికీ కూడా కలిస్తే వాళ్ళందరూ నాకు శ్రేయోభిలాష, నేను గౌరవమే ఇస్తాను కానీ ఎవరి గురించి నాకు ఏ విధమైన మనస్తాపం కలిగించాల్సిన పని లేదు. అంటే దీన్ని బట్టి ఏమిటంటే నాకు అర్థమైంది, సంపాదకుడు అనేవాడా లేక జర్నలిస్టు ఒక పత్రికా రంగంలో ఉన్నవాడు వాడు నమ్ముకోవాల్సిన వృత్తి వృత్తిని కనుక నమ్ముకొని వృత్తి విలువలకు కట్టుబడి అది పనిచేసిన నాళ్ళు దానికి కట్టుబడి పనిచేద్దాము, పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు హాయిగా వెళ్ళిపోదాము, ఏ క్షణానైనా ఈ ఉద్యోగానికి వదిలిపెట్టి వెళ్ళి ఇంకొకటి పని చేసుకొని బతకగలము అన్నటువంటి ధైర్యము, ఎప్పుడైనా దాన్ని వదిలేయడానికి సిద్ధపడేటువంటి మనస్తత్వము ఉన్నప్పుడు వాడికి ఏ విధమైన సమస్య రాదు. హిపోక్రసీ అంటే గిట్టని ఎంవీఆర్ శాస్త్రి అంతరంగం నవనీతమంటుంటారు ఆయన సహచరులు. కింది ఉద్యోగుల పక్షాన నిలబడే మంచి జట్టు నాయకుడు ఎంవీఆర్ శాస్త్రి. 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ రాగానే ప్రెస్ సెన్సార్షిప్ వచ్చింది. ప్రెస్ సెన్సార్షిప్ వచ్చిన వెంటనే మాకు అందరికీ పత్రికా విలేకరులందరికీ సంపాదకుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు సెన్సార్షిప్ వచ్చింది, మనందరం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎవరి గురించి ఏమన్నా ప్రభుత్వం గురించి రాస్తే చాలా ఇబ్బందులు అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా మీరు రాయండి అని ఒక హితబాధ వచ్చింది. బాగానే ఉంది. ఆ ప్రకారమే రాస్తుంటే నాకు ఒక వార్త రాయాల్సి వచ్చింది. అది జగ్గయ్యపేట గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీలో మురుగు విపరీతంగా పెరిగిపోతుంది, ఎవరు చర్య తీసుకోవట్లేదు, మురుగు ఎక్కువైపోతుంది, అధికారులు చర్య తీసుకోవట్లేదు అని మురికివాడగా మారిన జగ్గయ్యపేట పంచాయతీ అని ఒక వార్త, పెద్ద వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది రాగానే అక్కడున్న స్పెషల్ ఆఫీసరు ఆంధ్రజ్యోతి పత్రికకి ఉత్తరం రాశాడు. ఇట్లా రాశారు, ఇది చాలా తప్పు, దుర్మార్గం అని. వెంటనే అప్పుడున్న రెసిడెంట్ ఎడిటర్ మన నండూరు రామ్మోహన్ రావు ఆయన నాకు ఉత్తరం రాసి, మేము పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది, ఇక ముందు ఎప్పుడు ఇటువంటి కంప్లైంట్లు మాకు రాకుండా చూడాలని నిన్ను ఆదేశించడం అయినది అని ఇంగ్లీష్లో రాశాడు. అది ఒక్కటే కాదు, అది ఎంత వాళ్ళకి చురుకనిపించిందంటే ఆవేళ ఆంధ్రదేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అందరు విలేకరులకి స్టాఫ్ రిపోర్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులకి అధికార కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగించేటువంటి వార్తలు రాయకూడదని ఆ సంపాదకుడు అందరికీ సర్క్యులర్లు కూడా పంపించాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. పెద్ద ఉత్తరం రాశారు. తర్వాత ఆయన వెళ్ళి కలిశారు. రాసిన దానిలో తప్పు లేదు, ఇందులో ఏ విధమైన రాజకీయమూ లేదు, ప్రజలకు సంబంధించిన విషయం, నేను అవునా కాదనేది ఆయనకు తెలుసు, నా ఎదుట పడితే చెప్పేవాడిని. కానీ ఆయన మీకు ఉత్తరం రాసిన వెంటనే మీరు అంత రియాక్ట్ అవ్వాల్సిందేనా? ఇది ఒక విలేకరు రాసింది అవునా కాదా అని వాడు కనుక రాసింది నిజమో అని అయితే మీరు నిజంగా ఎందుకు చెప్పలేరు? ఎమర్జెన్సీని చూసి అంత హడలిపోవాలా అని నేను ఉత్తరం రాశాను. బహుశా ఒక ఇవాళ భాషలో స్ట్రింగర్ని నేను. ఆ స్ట్రింగరు ఒక ఎడిటర్కి ఉత్తరం రాయటము అనేది
విశేషమే. బహుశా ఇప్పుడు కనుక ఆ పని జరిగితే వెంటనే వాడిని ఉద్యోగం నుంచి పీకేస్తారు. అదైన తర్వాత నేను వెళ్ళి వచ్చాను. అంటే ఆయన అన్నారు, కాదు మళ్ళీ మనకి ఎందుకు గొడవలు, జాగ్రత్తగా ఉండాలి, ఎవరి నుంచి అసలు గవర్నమెంట్ జోలికే మనకి పోవద్దు అన్నాడు. అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ లెట్ డౌన్. ఒక విలేకరికి రాసింది సరైన వార్త రాసినప్పుడు పైనున్న వాళ్ళు, సంపాదకుడు, పత్రిక తన పక్కన నిలబడితే వాడికి ధైర్యం వస్తుంది, వాడు చెప్పగలడు, వాడి బాధ్యత నిర్వర్తించగలడు. నువ్వు అసలు ఇంకోటి ఎవడన్నా కంప్లైంట్ చేస్తే చాలు, మేము నిన్నేం చేయలేము, నువ్వు కంప్లైంట్ రాకుండా చేయగలడు, చెయ్యి అంటే ఎలా అని నేను చాలా తీవ్రంగా మదనపడ్డాను. ఆ చిన్న ఇన్సిడెంటు నాకు ఉత్తరోత్తర మొత్తం నా కెరీర్లో చాలా గుర్తుండిపోయింది. అవేళ విలేకరిగా నేను ఎలా అయితే అనుకున్నానో అది నా కింద పనిచేసే విలేకరులు ఎవరు అనుకోకూడదు. అప్పుడు ఆ సంపాదకుడు చేసిన పని నేను సంపాదకత్వం వహించిన పత్రికలో జరగకూడదు అని నేను చాలా తీవ్రంగా నిర్ణయం చేసుకున్నాను. అందుకనే నేను పనిచేసిన అన్ని పత్రికల్లోనూ విలేకరుల మీద ఎన్ని వచ్చినా, ఏ కంప్లైంట్లు వచ్చినా, ఎన్ని లీగల్ నోటీసులు వచ్చినా, ఇంకో ఒత్తిళ్ళు వచ్చినా, వాడిని తీసేయాలని ఇది వచ్చినా, పెద్ద ఎంత గొప్పవాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్ళు చేసినా నేను అన్నింటినీ తట్టుకుని, అసలు ఆ ఒత్తిళ్ళు వచ్చిన సంగతి కూడా వాడికి తెలియకుండా నేను వాళ్ళని కాచానే తప్ప, ఎందుకు వచ్చింది వాడు రాసిన తప్పు అయితే బై ఆల్ మీన్స్ చొక్కా పట్టుకుంటా. నిజంగా తప్పు కనుక చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తే అట్లా ఎంతోమందిని తీసేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వృత్తిపరమైన బాధ్యత వాడు నిర్వర్తించాడు అని అన్నప్పుడు ఎడిటర్గా మనం ఎంత దూరమైనా వెళ్ళి అతను మన వృత్తికి ఒక ప్రతినిధిగా చూడాలి తప్ప, వాడేదో చిన్నవాడు, మనం వాడి మీద కంప్లైంట్ చేసిన వాడు చాలా పెద్దవాడు, మనకు వచ్చే ఇబ్బందులు అవి చూడటం మంచిది కాదు అని అనుకున్నాను. బహుశా అట్లా వృత్తి నేర్పిన గుణపాఠం ఒకటి నాకు బాగా పనికొచ్చింది. ఇక ఈ గుణపాఠం నేను నేర్చుకోవడంతో పాటు ఇంకొక రకంగా ఛాలెంజెస్. నా జీవితం మొత్తం చూసుకుంటే నేను ఒక తిరుగుబాటుదారిని, తిరుగుబాట్లతోనే నడిచింది. ఉన్న వ్యవస్థతో అడ్జస్ట్ కాకపోవటం, అందరూ నడిచేదారిని నడవకపోవటం, ఒక రకంగా పోరాటం. దేనితోనైనా ఆ పోరాటాలు, రకరకాల పోరాటాలు, అందరితోనూ పోరాటంతోనే సరిపోయింది. ఆ ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయటం ద్వారా అదే అందించిన అవకాశాలు అందుకుని నేను పైకి వెళ్ళాను. సమాజ పోకడలపై ఎంవీఆర్ శాస్త్రి ఝళిపించే కలం విసురులు ఆయన కాలమ్స్కు విశేషమైన ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. సాక్షి పేరుతో రాసే వీక్ పాయింట్ ఎంతో ప్రాచుర్యం పొందింది. పరమోత్కృష్టమైన భారతదేశ చరిత్ర పట్ల ఆయనకు అమితమైన గౌరవం. భారతదేశ చరిత్రలో వక్రీకరణకు గురైన అధ్యాయాలను సవరించి అసలు నిజాలను వెలికితీసి తన పుస్తకాల ద్వారా ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఎంవీఆర్ శాస్త్రి జనం గుండె చప్పుడు నేరుగా విన్న గ్రామీణ విలేకరి. విలేకరులకు శిక్షణ ఇచ్చి వారి జీవితాలకు ఆకృతులు దిద్దిన మహోపాధ్యాయుడు. ఈటెల వంటి మాటలతో సంపాదకీయాలు, వ్యంగ్యబాణాలతో కాలమ్స్ రాసిన మేటి రచయిత. పత్రికా నిర్వహణను, పాత్రికేయ యజ్ఞాన్ని ఏకకాలంలో చక్కబెట్టే సవ్యసాచి. ఒక్క మాటలో చెప్పాలంటే సమకాలీన పత్రికా ప్రపంచంలో ఇన్ని బాధ్యతలు మోస్తోంది ఒకే ఒక్కడు. అతనే జర్నలిజంలో ఆల్రౌండర్, ఆంధ్రభూమి ప్రధాన సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి.